भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः 135వ పేజీ 17వ కారిక స్వసిద్ధాంత వ్యవస్థాసు ద్వైతినో నిశ్చితా దృఢం పరస్పరం విరుధ్యంతే తైరయం న విరుధ్యతే మాండుక్యోపనిషత్ 4 అధ్యాయాలుగా గౌడపాదాచార్యుల వారు కారికలు వ్రాశారు అని తెలుసుకున్నాం. మొదటి అధ్యాయం ఆగమ ప్రకరణం అని చదివాం. ఉన్నది 12 మంత్రాలే, చిన్న ఉపనిషత్తు, గంభీరమైనటువంటి అర్థం. 12 మంత్రాలకి గౌడపాదాచార్యుల వారు 4 అధ్యాయాలుగా రాశారు, కారికల రూపంలో, శ్లోకాల రూపంలో. అందులో ఆగమ ప్రకరణం పూర్తి చేశాం, మొదటి అధ్యాయం. 2వ అధ్యాయం వైతథ్య ప్రకరణం పూర్తి చేశాం. ఇప్పుడు 3వ అధ్యాయంలో ఉన్నాం, అద్వైత ప్రకరణం. ఈ 2వ అధ్యాయం ప్రపంచోపశమం అనే 7వ మంత్రంలో వచ్చినటువంటి పదాన్ని మీద 2వ అధ్యాయమే నడిచింది. ఆగమ ప్రకరణం అంతా కూడా మంత్రాల గురించి చెప్పబడింది, అందుకని ఆగమ ప్రకరణం అన్నాం దాన్ని. 2వ అధ్యాయంలో ప్రపంచం మిథ్యా అని చెప్పారు గౌడపాదాచార్యుల వారు. ఆ ప్రపంచోపశమం అనేది వివరంగా 2వ అధ్యాయంలో చెప్పారు. అందులోనే ఆ 7వ మంత్రంలోనే, ఉపనిషత్ మంత్రంలోనే అద్వైతం అనే పదం వచ్చింది. ఆ అద్వైతం అనే ఒక్క మాటకి 45 కారికలు రాశారు. అద్వైతం అనే ఒక్క మాటకి శాంతం శివం అద్వైతం అని ఒక పదం వచ్చింది అందులో. ఆ అద్వైతం అనే పదానికి 45 కారికలు రాస్తే ఈ 4 అధ్యాయాలకి కలిపి శంకరాచార్యుల వారు వ్యాఖ్యానం రాశారు. ఎక్కడ ఉన్నామో మనం తెలుసుకోవాలి కదా. అప్పుడప్పుడు ప్రయాణం చేస్తూ ఉంటే సైన్ బోర్డు చూసుకుంటుంటాం, చూసారా? రైల్లో కూర్చొని కూడా ఏ ఊరు వచ్చాం మనం, ఏ ఊరు వచ్చాం, ఎక్కడున్నాం, ఇంకా ఎంత దూరం ఉందని చూసుకుంటుంటాం కదా, సింహావలోకనం. అలాగే ఇది కూడా అద్వైత ప్రకరణం 45 శ్లోకాలకి, మొదటి 2 అధ్యాయాలకి, 4 అధ్యాయాలకి శంకరాచార్యుల వారు, ఆది శంకరాచార్యుల వారు వ్యాఖ్యానం రాశారు. ఆ వ్యాఖ్యానం ఉంటే కానీ మనకు గౌడపాదాచార్యుల వారి కారికలు అర్థం కావు, లేకపోతే చాలా కష్టం. ఆ కారికలు ఒక్క అద్వైతం మాట మీద ఉన్నాయి. అంటే ఎంత తెలుసుకోవాల్సిన విషయం ఉందో చూడండి. ఆ అద్వైతం అనే మాట, అద్వైతం 3 అక్షరాలు, 3 అక్షరాలకి 45 కారికలు, 45 కారికలకి పెద్ద పెద్ద కమెంటరీ అంటారు, వ్యాఖ్యానం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మంత్రం తెలుసుకోవాలి ముందు, ఆ మంత్రానికి కారిక ఏమిటో తెలుసుకోవాలి,
ఆ కారికలో ఉన్నటువంటి తాత్పర్యం ఏమిటి అనే విషయం శంకరాచార్య వారు ఏం చెప్పారు అనే దాన్ని మీ ముందు పెడుతున్నా నేను. అర్థమైందా? ఇక్కడ మనం వినేటప్పుడు గురువుగారు మాట్లాడేది వారి సొంతంగా ఏ సొంత సాహిత్యం మాట్లాడరు, వారు శాస్త్ర ప్రమాణాన్ని పెట్టుకొని మాట్లాడుతున్నారని మీకు తెలియజేయడం కోసం ఇదంతా ఉపోద్ఘాతం. మనం వినే మాటలు ఉపనిషత్తు మంత్రాల యొక్క గౌడపాదాచార్యుల వారి యొక్క కారికల మీద శంకరాచార్య వారి భాష్యం ఇవన్నీ కలిపి రంగరించి ఉగ్గుపాలల్లో చిన్నప్పుడు ఉగ్గు పాలు వేసి వాడికి రంగరించి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మన క్లాస్ అట్లాంటిది. అన్నీ రంగరించి నాలుక మీద రాస్తే అంటాడు వాడు హాయిగా పిల్లలు. ఆ విధంగా ఏం చెప్తున్నారు ఇప్పుడు, ఈ ప్రపంచం అనేటువంటిది నిజంగా లేదు, ఉన్నది అద్వైతం బ్రహ్మ ఒక్కటే. ఉన్నది అద్వైతం బ్రహ్మ ఒక్కటే అయితే మరి కనపడుతుందంతా నిజంగా లేదా అంటే నిజంగా లేదు, కనపడుతున్నది, అనుభవానికి ఉన్నది, నిజంగా లేదు. వ్యావహారికంగా ఉన్నది, పారమార్థికంగా లేదు. వ్యావహారికంగానే ఉన్నది కానీ అంటే అనుభవానికి ఉన్నది. అబ్బాయి అమ్మాయి ఇల్లు కారు అన్నీ ఉన్నాయి, లేవని చెప్పను. కానీ వాస్తవంగా చూస్తే అవి నిజంగా లేవు అని. మాంత్రికుడి మంత్రజాలంలాగా మన కలలో అన్నీ చూసాం, లేచి కూర్చుంటే ఒక్కటి లేదు. రాత్రంతా ఒకటే వర్షం కలలో, పొద్దున్న లేస్తే పంపు తిప్పితే నీళ్లే రాలేదు. కలలో ఒకటే ప్రకాశం, లైట్ల మయం, పొద్దున్న లేస్తే పవర్ కట్. కనుక అనుభవానికి ఉన్నంత మాత్రాన సత్యం కావాలని లేదు కదండి. స్వప్నంలో అనుభవానికి ఉన్నదండి, పొద్దున్న లేస్తే ఒక్కటి లేదే. అదేవిధంగా గౌడపాదాచార్యుల వారు ఏం చెప్తున్నారు, ఈ ప్రపంచంలో నువ్వు అన్నీ చూస్తున్నావు అనుభవానికి, నీకు ఆత్మయే సత్యం అద్వైతం బ్రహ్మ అని తెలిసిన రోజు ఇవన్నీ నేను చూస్తున్నాను కానీ ఇవన్నీ నిజం కాదు అని తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుందండి అన్నాడు. కలగనేవాడికి కల అబద్ధం అని ఎలా తెలుస్తుంది? మెలుకున్నప్పుడు తెలుస్తుంది. అదేవిధంగా ఇది తెలుస్తుంది. అజ్ఞానం అనే నిద్రలో నుంచి మెలుకుంటే తెలుస్తుంది. ఏమండి, ఆ మేలుకోవడం అంటే మేలుకుంటాం, ప్రారబ్ధం లేపుతుంది మనల్ని. ప్రారబ్ధం నిద్రలో మనకు ప్రారబ్ధం కరగదు, కలలో కొంచెం కరుగుతుంది ప్రారబ్ధం కర్మ. నిద్రలో అది నశించదు, దానికి క్షయం ఉండదు ప్రారబ్ధం. అందుకని నీ ప్రారబ్ధం క్షయం కావాలి, లే అంటుంది, లేపుతుంది మనల్ని. నిద్ర లేస్తాం. కానీ ఈ అజ్ఞానం నుంచి ఎట్లండి మేలుకునేది అని అన్న. గురువు దగ్గర కూర్చొని వింటూ ఇంకా దానికి ఫుల్ స్టాప్ లేదు, అలా దీర్ఘంగా చెప్పాలి. గురువు గారి దగ్గర కూర్చొని వింటూ ఉంటే శాస్త్రం, ఆ అజ్ఞానం నుంచి మనం మేలుకుంటాం. అజ్ఞానం పోతుంది, జ్ఞానం అనే సూర్యోదయం వస్తుంది అన్నారు. ఎంతకాలం పడుతుంది అని అడక్కండి, ఎప్పుడు వస్తుందని అడక్కండి, వింటూ ఉండండి, వస్తుంది అన్నారు. రకరకాలైనటువంటి సిద్ధాంతాల వాళ్ళందరూ కూడా, ఈ ద్వైతం చెప్పే వాళ్ళందరూ కూడా మా మతం గొప్పది, మా దేవుడు గొప్పవాడు, మా పూజా విధానమే గొప్పది అనుకుంటుంటారు. స్వసిద్ధాంత వ్యవస్థాసు 17వ కారికలో ద్వైతినః నిశ్చిత దృఢం. వారి వారి సిద్ధాంతాలను ద్వైతినః అంటే ద్వైతం చెప్పేవాళ్ళు. ద్వైతం అంటే ఏమిటి? నేను పూజ చేసేవాడిని, పూజకః ఆయన పూజింపబడేవాడు, భగవంతుడు సృష్టి చేశాడు, ఇలా వేరువేరుగా చూసేవాడు అనమాట. ద్వైతినః, ద్వైత దృష్టి అంటారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ద్వైతినః స్వసిద్ధాంత వ్యవస్థాసు, వారి వారి సిద్ధాంతముల యందు. స్వసిద్ధాంత అంటే వారి వారి సిద్ధాంతముల యందు. నిశ్చిత దృఢం, చాలా నిశ్చయంగా దృఢంగా ఉన్నారు.
జీవ జగత్తు ఈశ్వర భేదంలో దేవుడు వేరు, నేను వేరు. నేను శివభక్తుడినైతే శివ పూజ చేస్తూ ఉంటే శివలోకానికి వెళతాను. విష్ణు భక్తుడినైతే విష్ణు పూజ చేస్తూ విష్ణులోకానికి వెళతాను. శివలోకానికి వెళ్ళిన తర్వాత కైలాసం అనమాట. వెళ్ళిన తర్వాత ఏం చేస్తాను? శివుడి పక్కనే కూర్చుంటాను. శివుడి పక్కనే కూర్చొని ఆయన నిత్యం, నేను నిత్యమే. ఇది వాళ్ళ మోక్షం. వాళ్ళు మాట్లాడే మోక్షం ఎట్లా ఉంటుందంటే దృఢంగా, మేము శివభక్తులం అండి, శివ సాయుధ్యాన్ని పొందుతాం మేము. అక్కడికి వెళ్ళగానే ఏమిటి? ఆయన అక్కడ చూస్తూ ఉంటాడు, మనం ఆయన్ని చూస్తూ ఉంటాం. అజ్ఞానకాలే భేదం, ద్వైతంగా ఉన్నప్పుడు భేదమే. ఆయన వేరు, నేను వేరు. పోనీ జ్ఞానం వచ్చిన తర్వాత ఏమైనా ఆయన నువ్వు ఒకటే జ్ఞానం వస్తుందంటే రాకూడదు. అది వస్తే దోషం. ఆయన నేను ఎట్లా అవుతాం? నేను కైలాసానికి వెళ్ళి అక్కడ ఆయనతో పాటే ఉంటాను. నేను ఆయన వేరు, నేను వేరు. అంటే ఏమిటి? కైలాసానికి వెళ్ళినా కూడా, శివలోకానికి వెళ్ళినా కూడా ద్వైతమే ఉంటుంది, భేదమే ఉంటుంది. దేవుడు వేరు, నేను వేరనే భేదం. ఇది పోదు. అదేవిధంగా విష్ణు భక్తుడు విష్ణులోకానికి వెళ్తాడు మరణించిన తర్వాత అనుకుంటుంటారు వీళ్ళందరూ అనమాట. విష్ణులోకానికి వెళ్ళి ఆయన సాయుధ్యం అనమాట, పక్కనే ఆయన దగ్గరే కూర్చుంటానండి నేను, ఆయన సమీపంగా కూర్చుంటాను అన్నాడు. అంతేగాని ఆయన నేను ఒకటి కాము అంటే ద్వైతం. సారూప్యం, లేకపోతే ఆయన రూపంలాగా కనపడతాను నేను. ఆయన ఉంటాడు, నేను ఉంటాను. సారూప్యం, సాయోజ్యం, సాలోక్యం ఇట్లా చెప్తూ ఉంటారు. కనుక స్వసిద్ధాంత అన్నారు. ద్వైతం ఉంటుంది. అజ్ఞాన కాలం కూడా ద్వైతమే. జ్ఞానం రావడం అంటే ఏమిటి? వాళ్ళకి మోక్షకాలే అపి ద్వైతం. అజ్ఞాన కాలంలో, ద్వైత కాలంలోనూ ద్వైతమే. మోక్షకాలం అంటే ఆ కాలం మోక్షం వచ్చిన తర్వాత కూడా ద్వైతమే. వాళ్ళకి అద్వైతం అనే ప్రశ్నే లేదు. ఆ దేవుడు నేను ఒకటే అనే భావన లేదు. ఇప్పుడు మన ఆ దేవుడు నేను అన్నప్పుడు ఈ శరీరం అని చెప్పలేదు మనం కదా. ఈ శరీరం, మనసు, బుద్ధి నువ్వు ఎప్పుడు దేవుడి కాలేవు. ఆత్మదృష్టితోనే నువ్వు ఆ భగవత్ స్వరూపాన్ని అని చెప్పాం. కానీ మనం దేహ దృష్టితోనే అండి చెప్తాం కాదు కదా. కనుక వాళ్ళకేమిటంటే ఈ జీవుడు వేరు, పరమాత్మ వేరు అనే దృష్టి. స్వసిద్ధాంత వ్యవస్థ, వాటి యందు ఆచారమునందు వ్యవస్థాసు అంటే వారి వారి నిర్ణయాలన్నమాట. నిశ్చిత దృఢం, నిశ్చయంగా దృఢంగా ఉంటారు. మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, ద్వైత మత స్థాపకులైనటువంటి మధ్వాచార్య మతం, విశిష్టాద్వైతక స్థాపకులైనటువంటి రామానుజాచార్య మతం, తర్వాత ఇంకా రకరకాలు ఉన్నారు. చెప్పుకుంటూ పోతే సమయం చాలదు, చెప్తాం, తర్వాత వస్తాయి అవన్నీ. ఇప్పుడు అవే కదా మనం చూస్తున్నాం. 17వ కారిక నుంచి పరస్పరం విరుధ్యంతే, ఒకళ్ళకొకళ్ళు విరుధ్యంతే అంటే ఒకళ్ళకొకళ్ళకి పడదు, విభేదిస్తుంటారు ఒకళ్ళకొకళ్ళు. విరుధ్యంతే ఏమిటి అంటే విరోధంగా ఉంటారు, శత్రువులాగా. వాళ్ళు చెప్తారు, పులి వెంబడి బట్టి మనల్ని తరిమినా కూడా శివుడి గుడికి పోకూడదుట. వైష్ణవులు చెప్తారు. వైష్ణవులు ఏం చెప్తారు తెలుసా? వెనక పులి వచ్చి మనల్ని వెంటబడ్డా సరే శివుడి గుడిలోకి పోకూడదు. అరే పులి వెంబడి పడుతుందిరా, శివుడి గుడికి పర్వాలేదు పోరండి, పోకూడదు. అంత స్ట్రాంగ్ అనమాట, స్ట్రాంగ్గా ఉంటారు. పులి వచ్చిన తరిమినా సరే నువ్వు శివుడి గుడిలోకి పోవు, చచ్చిపోయినా పర్వాలేదుట. పులి చంపితేనా పర్వాలేదు, శివుడి గుడిలో పోయినావంటే ఇంకంతే అన్నాడు. ఘంటాకర్ణుడు కథ తెలుసు కదా. ఘంటాకర్ణుడు అని ఒకడు ఉన్నాడు. ఆయన శివభక్తుడు. అయితే ఈ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా వీడిని ఆయన నుంచి ఆట పట్టిస్తుండేవాళ్ళు. శివభక్తుడు అవ్వడం వల్ల వాళ్ళ పక్కన వాళ్ళు వచ్చి నారాయణ నారాయణ అంటున్నప్పుడల్లా ఈయనకు కొంచెం ఏదో పాపం చేసినట్టు స్నానం చేసి వచ్చేవాడు అది వినంగానే. ఇలా చేస్తూ ఉన్నారు ఏడిపించడం కోసం. ఆయన ఏం చేస్తున్నాడు? భగవంతుడు ఈయన చెవులకి ఇవి కట్టుకున్నాడు, గంటలు.
గంటలు కట్టుకుంటే ఏమవుతుంది, వాళ్ళు నారాయణ అన్నప్పుడల్లా తల ఆడిస్తే నారాయణ అని చెవుల్లో పడకుండా ఉంటుంది. కథకి చెప్తున్నాను ఊరికే. శివుడు భక్తి కావచ్చు, విష్ణు భక్తుడు కావచ్చు. శివ అంటే ఆయన శివుడు, విష్ణు భక్తుడు ఏం చేస్తాడు, గంటలు కట్టుకుంటాడు. చెవిట ఊపాడు అనుకోండి, అది చెవుల్లో పడకుండా ఉంటుంది. ఆహా, ఇట్లా ఆయన పేరు ఘంటాకర్ణుడు అని పేరు. ఎందుకు చెప్తున్నానంటే ఎంత పిచ్చి ఉంటుందో తెలుసుకోవడం కోసం ఇవన్నీ కథలు చెప్పేవాడు మన వాళ్ళు. ఘంటాకర్ణుడు ఈయనకి కాస్త జ్ఞానం రావాలని చెప్పి ఏం చేశాడు పాపం భగవంతుడే, శివ విష్ణువులా కనపడ్డాడు ఒకరోజు. ఒక పక్క శివుడిగా, ఒక పక్క విష్ణువుగా కనపడ్డాడు. ఆయన పూజ చేసే మూర్తి ఉంటుంది కదా, శివలింగం. ఆ శివలింగానికి, శివభక్తుడు కదా, శివలింగానికి పూజ చేస్తున్నాడు. చేస్తూ ఉంటే భగవంతుడు వీడిని కొంచెం కరుణించాలి, వీడికి గంటలు కట్టుకుంటూ ఉంటే ఎంతకాలానికి వీడికి మోక్షం వస్తుంది, వీడికి ఎట్లాగైనా భగవంతుడు ఒక్కడే అని తెలియజేయాలని చెప్పి సంకల్పం వచ్చి ఆయన ఏం చేశాడు, ఒక పక్క విష్ణువుగా, ఒక పక్క శివుడిగా కనపడటం మొదలుపెట్టాడు. ఆ శివలింగంలో కనపడుతూ ఉంటే ఈ భక్తుడికి, శివభక్తుడికి ఊపిరి ఆడలే. ఏం చేయాలో అర్థం కాక ఏం చేస్తున్నాడు, ఆ విష్ణువు వైపున ఉంది కదా, ఆయన ముక్కు మూసి ధూపం చూపిస్తున్నాడు. విష్ణు ఉన్న వైపు ముక్కు మూసి, ఎందుకంటే ఈ ధూపం, ఈ అగరబత్తి వాసన ఆయనకు పోకూడదు. ముక్కు మూసి ఆ వైపు మూసేసి ఇట్లా చూపిస్తున్నాడు, ఆరతి చూపిస్తున్నాడు. స్వసిద్ధాంత వ్యవస్థాసు నిశ్చిత దృఢం అంటే ఇది ఉదాహరణ. ఘంటాకర్ణుడు కెరాఫ్. ఎక్కడో లేడు ఘంటాకర్ణుడు, మన మధ్యలోనే ఉంటాడు. చూసారా, అంత ఇది ఉండకూడదు మనిషికి, చాలా తప్పది. కానీ గౌడపదాచార్యులు వారు చెప్తున్నారు, వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు భేదించుకుంటారు, మేమెవ్వరితోనూ విరోధం పెట్టుకోము. చూడండి రెండో లైన్లో, పరస్పరం విరుద్ధ్యంతే, ఒకరికొకరు పోట్లాడుకుంటూ ఉంటారు. విరుద్ధ్యంతే తైహి అయం న విరుద్ధతే. మా అద్వైత సిద్ధాంతం ఎవ్వరికి విరోధం కాదు, అందరినీ మనం కూడగట్టుకొని వెళతాం. తైహి వారితో అయం మా అద్వైత శాస్త్రం న విరుధ్యతే, విరుద్ధం లేదు, మాకెప్పుడు భేదం లేదు వాళ్ళతో అని చెప్తున్నారు. ఎలాగంటే శంకరాచార్యులు వారు రాస్తారు, వాళ్ళల్లో కొన్ని భేదాలు ఉండొచ్చు. ఒక శరీరంలోనే కాలు, చెయ్యి, ముక్కు, కన్ను ఉంటాయి. మనం నడిచేటప్పుడు మన కాళ్ళే కొట్టుకుంటూ ఉంటాయి మనకు, అందుకని కాలు తీసేస్తామా? మన కాలు, కుడికాలు ఎడంకాలు కొట్టుకుంటూ ఉంటుంది, ఒక్కోసారి ఎడంకాలు కుడికాలకి తగులుతుంది. మన నాలుకే మన పన్నును కొరుకుతుంది, అందుకని పన్నును తీసేస్తారా ఏమిటి? తీయం కదా. కనుక మన శరీరంలో భాగమే, మన గోరే మనకు, మన గోళ్ళే మన శరీరానికి గాయాన్ని చేస్తాయి. అందుకని తిడతామా? తిట్టం కదా. కాళ్ళు కానీ, నాలుక కానీ, గోళ్ళు కానీ ఏమైనా సరే. ఎందుకు మనకు వాటి మీద ద్వేషం రాదు, విరోధ భావం రాదు? ఎందుకని? నా భాగమే కదా. అందుకని నాలుక ఖర్చుకున్న తర్వాత అబ్బా అంట అని కాస్త నాలుక పంచదార వేసుకుంటాం నాలుక మీద. అందుకని పంటి మీద ఎప్పుడన్నా మీకు కోపం వచ్చిందా పొరపాటున కూడా? డాక్టర్ గారు ఈ పన్ను తీసేయండి, ప్రతిసారి నాలుకని కొరుకుతుంది అన్నారా? అనలేదు కదా. ఎందుకని అంటే నా పన్నే కదండి, మళ్ళీ పన్ను పోతే కష్టం నాకు. అర్థమైందా? అదేవిధంగా వైష్ణవులైనా, శైవులైనా, శక్తి ఆరాధించే వాళ్ళైనా, ఎవరైనా కూడా వీళ్ళందరూ కూడా మన యొక్క సంప్రదాయంలో భాగాలే ఇవన్నీ. అవన్నీ మెట్లు. ఉపాయ సోమతారాయ అన్నారు. నేదం ఎదిదం ఉపాసతే. ఈ ఉపాసించే దేవతలందరూ, ఈ భగవంత్ రూపాలన్నీ కూడా నిజం కాదు, ఇవన్నీ కూడా ఒక మెట్టు అని చెప్పింది శాస్త్రం. అద్వైతానికి రావడం కోసం ఇవన్నీ ఒక మెట్టుని చెప్పినప్పుడు వాటితో మనకు ఎందుకు విరుద్ధం? ఎందుకు ఉంటే ఉండనివ్వండి కదా. అది గొప్ప, ఇది గొప్ప ఏమిటి? అన్నీ వాటి విషయంలో అవి గొప్పే. కనుక ఏది దేన్ని కూడా నిందించకూడదు. ఎవరు ఏ దేవుణ్ణి ఎట్లా పూజించినా సరే పూజించనివ్వండి. ఇవన్నీ కూడా మనకు ఒక మెట్ల లాంటివి. పైకి పరమపద సోపానపటం చూసారా? పరమపద సోపానపటం
పై గమ్యం ఏమిటి? అద్వైతం. అద్వైతానికి రావడానికి ఇవన్నీ మార్గాలండి. కనుక ఏ భక్తుడు ఎవరిని ఏ దేవుడిని పూజించినా కూడా మాకు ఎటువంటి భేదము లేదు, కోపము లేదు వారితో. తైరయం న విరుద్ధతే. కనుక అద్వైతమే అన్నిటికీ సూత్రం అన్నారు. సూత్రం లాంటిది అద్వైతం అనేటటువంటి సూత్రంలో నేను చెప్తున్నా సొంత ఉదాహరణ. ఓకే, అన్ని పూలు గుచ్చితే ఎట్లా ఉంటుంది? రంగురంగుల పూలు, రంగురంగుల పూలు ఎప్పుడప్పుడు మీరు తెస్తుంటారు కదా మాల, రంగురంగుల పూలతో మాల తీసుకొస్తే ఎంత అందంగా ఉంటుందన్నారు. అదేవిధంగా అద్వైతం అనే సూత్రానికి ఈ ద్వైతం అనే రకరకాల పూజలు, రకరకాల అనుష్ఠానాలన్నీ కూడా అందంగా ఉంటాయి. ఇవన్నీ ఎందులో ఉన్నాయంటే ఆ బ్రహ్మ, అద్వైతం బ్రహ్మ మీదనే ఆధారపడి ఉన్నాయి. ఇవన్నీ సగుణ రూపాలు. నిర్గుణ బ్రహ్మ సూత్రంతో సమానం. ఈ రూపాలన్నీ కూడా మనం పూజించేవన్నీ కూడా సగుణం బ్రహ్మ. సగుణం బ్రహ్మ ఎక్కడున్నాడండి నిర్గుణం బ్రహ్మ లేకుండా? చెప్పండి. మాల అనేటువంటిది సూత్రం ఉంటే కదా మాల అవుతుంది. మాల లేకుండా సూత్రం ఎక్కడుంది? సూత్రం లేకుండా మాల ఎక్కడున్నది? సూత్రం అంటే దారం. దారం లేకుండా పుష్పమాల ఉంటుందా ఎక్కడన్నా? ఉండదు కదా. అదేవిధంగా బ్రహ్మ అనే అద్వైతం బ్రహ్మ లేకుండా, నిర్గుణం బ్రహ్మ అనే సూత్రం లేకుండా ఈ సగుణం బ్రహ్మ రూపాలన్నీ ఉండలేవు. కనుక అవన్నీ అందమే కదా. ఆ పూజకి ఆ రోజు ఆ ప్రసాదం ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటే సత్యనారాయణ వ్రతం ప్రసాదం, దాని టేస్ట్ వేరే, ఆ రుచి వేరు. వడపప్పు పానకం రుచి వేరు, అవునా కదా? ఆ ప్రసాదం ఆ రుచి హాయిగా ఆనందించవచ్చు కదా. ఎందుకు పోట్లాడుకోవడం? అదేంటి శివప్రసాదమా, నేను తీసుకోను. కనుక జనం పాపం అమాయకులు, వాళ్ళు అమాయకులు. అందుకని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు గౌడపాదాచార్యుల వారు. 18వ శ్లోకం చదువుతాం. ఇదంతా దృష్టి భేదం. దృష్టి భేదం, దృష్ట్యా అంటారు దీన్ని. మీ దృష్టిలో మీ దేవుడు గొప్పవాడు అని అంటావు, కానీ ఇదంతా దృష్టి భేదమే కదా. అసలు అద్వైతానికి ఎటువంటి రూపం లేదు, అద్వైతం బ్రహ్మకి. ఆ విషయం మనం తెలుసుకుంటే మన పూజ చేసేది కూడా ఒక అర్థం ఉంటుంది దానికి. అర్థమైందే? అది ఒప్పుకోవడం చాలా కష్టం. అమ్మో, వీళ్ళు పక్కన వాసన కూడా తగలకూడదు వాళ్ళకి. అట్లా చూస్తారు మనుషులు. అంటే ఎంత అజ్ఞానంలో ఉన్నారో చూడండి. అంటే దేవుడికి కూడా అవమానమే పాపం. వీళ్ళు అనుకుంటారు మనం దేవుణ్ణి బాగా పూజిస్తున్నాం అనుకుంటాడు. ఆయన అక్కడ తలకాయ పట్టుకుని ఇట్లా కూర్చుంటాడు. వీడిని చూసి వీడా నా భక్తుడా అని అంతటి స్థితి తెస్తున్నాం భగవంతుడికి మనం. అర్థమైందా? కనుక గుళ్ళో పూజారైనా ఆ భక్తుడైనా ఎవరైనా సరే భగవంతుడికి బాధ కలిగించకూడదు. ఏం భక్తి అంటారు ఆ భక్తిని? మూఢభక్తి, చాలా దోషం. దానివల్ల నీకు ఒకళ్ళ మీద ద్వేషము వస్తుంది. భగవంతుడిని ఇంకొక రూపాన్ని ద్వేషించడం వల్ల ఆ ద్వేషం కలిగి నువ్వు హాని చేస్తావు అందరికీ. అర్థమైందా? కనుక సరి అయిన భక్తి లేకపోతే, జ్ఞానం లేకపోతే ఎంత ప్రమాదమో చూసారా? ఎంత ప్రమాదం, చాలా ప్రమాదం. కనుక దాన్ని అర్థం చేసుకొని దాన్ని మనం చెప్పాలి అందరికీ. అది చెప్పకపోతే మూఢభక్తి అయిపోయి అవతల వాడిని నిందించి దూషించి ఇలా అన్నీ చేస్తారు. అలా చెయ్యకూడదు అంటున్నారు గౌడపాదాచార్యుల వారు. అద్వైతం పరమార్థో హి ద్వైతం తద్భేద ఉచ్యతే తేషాముభయథా ద్వైతం తేనాయం న విరుధ్యతే. ఎందువలన అద్వైతంలో భేదం లేదు, ద్వైతంలో మాత్రమే ఎందుకు ఇలా మీరు మాత్రం ఎలా చెప్పగలుగుతున్నారు అని అంటే, ఎవరండి ద్వైతులు అని అడిగితే మనం ఒక్క మాటలో చెప్పాలంటే, ద్వైతులు అంటే విడివిడిగా దేవుణ్ణి పూజించే వాళ్లే కాదు. ద్వైతులంటే ఈ సృష్టి నిజంగా ఉన్నది,
ఇది భగవంతుడి నుంచి వచ్చింది నిజంగా అనేవాళ్ళంతా ద్వైతులే. ద్వైతులంటే ఏదో మధ్వాచార్యులను వైష్ణవులని చెప్పి అనుకోకండి. ద్వైతులంటే ఎవరో తెలుసా? ఈ సృష్టి నిజంగా ఉన్నది అని ఎవరైతే భావిస్తారో వాళ్ళంతా ద్వైతులే. అర్థం కాలే? ఎందుకనంటే సృష్టి ఉన్నది ఇక్కడ, నేను సృష్టిని చూస్తున్నాను, ఈ ప్రపంచం అంతా ఉన్నది అంటే ఏమిటి? నేను ప్రమాత, ఈ సృష్టి ప్రమేయం కదా. అందుకని భగవంతుడు సృష్టి చేశాడు అంటే ఇప్పుడు ముగ్గురున్నాం. ఎవరండి? నేనున్నాను, ఆయన ఉన్నాడు, పైన లోకం అంతా ఉన్నది. త్రిపుటి అంటారు దీన్నే, త్రిపుటి అంటాం. ఇప్పుడు నేను చూసే ఈ ప్రపంచం నాకంటే వేరైనది, ప్రమేయం అంటాం. ఏదైతే నా చేత చూడబడుతున్నదో అది ప్రమేయం. అంటే రెండు ఉన్నాయి కదా. అప్పుడు నేను, ఈ సృష్టి, ముందు కనపడుతున్నవన్నీ ద్వైతమే కదా. ప్రమాత ప్రమేయం ద్వైతం రెండు. ఇది సత్యమే కదండి స్వామిని, ఎందుకు మీరు కాదంటారు అంటారు. నువ్వు చూస్తున్నది ఏదున్నదో అది నిజం కాదు అన్నావు. అది ఎట్లండి నిజం కాదు అంటే, ఇదిగో కుండ పట్టుకుంటా అలా చెప్పారంటే కుండ వదిలిపెట్టాను. కుండ చూస్తున్నారు మీరు, కుండ నిజమా చెప్పండి మీరే? కుండ అనేది లేదు కదా, కంటికి కనపడుతోంది. కానీ బుద్ధికి తెలిసినది ఏమిటి? మట్టి. కంటికి కనపడేదేమో ద్వైతం, కుండ అనేది కనపడుతున్నది. బుద్ధికి తెలిసింది ఏమిటి? అద్వైతం. మట్టే కుండ రూపంలో ఉన్నది, మట్టి తప్ప కుండ అనేది లేదు. ఇప్పుడు రెండున్నాయా? ఇక్కడ ఒకటి ఉందా? ఒకటే ఉన్నది. ఏమిటది? మట్టి. కుండ ఒక ద్రవ్యం, మట్టి ఒకటి. రెండున్నాయా? లేవు కదా. ఇక్కడ రూపం కనపడినప్పటికీ కూడా మన బుద్ధిలో ఏమర్థమైంది? ఉన్నది ఒక్క మట్టే ఉన్నది, ఒకటే అన్నారు, అద్వైతం అన్నారు. అర్థమైంది కదా. అంటే రెండు లేవు, ప్రమేయం లేదు, ఒక్కటే ఉన్నది. అదేవిధంగా ఈ ప్రపంచమంతా నేను వేరువేరుగా చూస్తే ఆ బ్రహ్మం అనేదే ప్రపంచంగా కనపడుతున్నది. మట్టి కుండగా కనపడుతోంది, మట్టి కుండగా కనపడుతోంది. కనపడినప్పటికీ కూడా కుండ లేదన్నారా లేదా? శాస్త్రం ఏముంటుంది తెలుసా? బ్రహ్మమే జగత్తుగా కనపడుతున్నాడు, బ్రహ్మమే జగత్తుగా కనపడుతున్నాడు. మీరు క్లాసుకి రావడానికి ముందు, ఈ వేదాంత తరగతులకు రావడానికి ముందు కుండ అనేది లేదు, ఉన్నది మట్టి అని ఎప్పుడన్నా విన్నారా? ఎక్కడన్నా చదువుకున్నారా? అసలు లేదు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఈ సొంతం కనుక్కున్నారు విషయాన్ని. ఎంత జ్ఞానాన్ని పొందారు? కుండ జ్ఞానం, మట్టి జ్ఞానాన్ని పొందారు. కుండని చూస్తూనే కుండ లేదనేశారు. మీకు పిహెచ్డి ఇవ్వాలి ఇప్పుడు. అదేవిధంగా శాస్త్రం అంటుంది, ఇంకా కొంచెం కాలం బాగా చదువుకున్నామంటే ప్రపంచం అనేది లేదు, ఉన్నది బ్రహ్మమే అని తెలుస్తుంది. ఇది అంతకుముందు తెలియలేదు కదా. కుండ విషయం అంతకుముందు తెలియలేదు కదండి మీకు. ఎన్నిసార్లు కుండలు పగలగొట్టాం మనం. కుండలు వాడుకున్నాం, చిన్నప్పుడు కుండలు పగలగొట్టాం. ఎప్పుడైనా ఈ సంగతి విన్నామా? లేదు. ఇప్పుడు తెలిసిందా లేదా? అదేవిధంగా శాస్త్రం చదువుతూ ఉంటే, వింటూ ఉంటే ప్రపంచమే రూపమే, అది బ్రహ్మము కంటే వేరు కాదు, బ్రహ్మమే ప్రపంచంలాగా కనబడుతున్నాడు. అది ఎప్పుడు తెలుస్తుందంటే, ఎలాగైతే క్లాసుకు వస్తే కొండ గురించి తెలిసిందో అన్ని ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రం క్షుణ్ణంగా శ్రద్ధగా భక్తితో ప్రతిరోజు అదే పనిగా చదివామనుకోండి వచ్చేస్తుంది. వస్తుందంటారా స్వామిని? రాకెక్కడికి పోతుంది? రాకెక్కడికి పోతుంది? వస్తుంది. కనుక ఈ ప్రమేయం అనేటువంటిది, ఇప్పుడు భగవంతుడే వేరనుకోండి ఉదాహరణకి. ఇప్పుడు మీరు భగవంతుడిని మనం పూజిస్తున్నాం. అసలు ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అర్థమైందా? ప్రపంచం వేరే అంటున్నారు కదా, సృష్టి నిజం అనే వాళ్ళకి చెప్తున్నాం. సృష్టి నిజం అంటున్నాడు, భగవంతుడు సృష్టి చేశాడు. అప్పుడు భగవంతుడు కూడా ఏమిటి? ప్రమేయం.
అంటే నాకంటే వేరు. చూడబడే వస్తువుని ప్రమేయం అంటామండి. మనం చూడబడేదాన్ని, ఇప్పుడు ఈ పుష్పం ప్రమేయం, చూడబడే వస్తువు ప్రమేయం అంటారు శాస్త్రంలో. ఇంగ్లీష్లో ఏమంటారు? ఆబ్జెక్ట్ అంటారు. సంస్కృతంలో కర్మ అంటారు. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, ప్రమాత, ప్రమేయం, కర్త, కర్మ. 3 భాషలో చెప్పారు. ఇంకేం భాష కావాలి? కర్త, కర్మ, ప్రమాత, ప్రమేయం, సబ్జెక్ట్, ఆబ్జెక్ట్. ఈ ప్రమేయం అనేది భగవంతుడు కూడా ప్రమేయం కిందికి వచ్చేస్తాడు. అంతే కదా. నేను భగవంతుడిని నమస్కారం అని అంటున్నానంటే ఆయన అక్కడ చూస్తున్నట్లే కదా. ఆయన నాకంటే వేరు కదా. అలా చూస్తే ద్వైతమే కదా. ఇప్పుడు ఎవరు ద్వైతులు అంటే అర్థమైందా? ప్రపంచం నిజంగా ఉందనే వాళ్ళు, ఈ దేవుడు అని ఆరాధించే వాళ్ళందరూ కూడా ద్వైతులు అన్నాం. అసలు ద్వైతం అంటే ఎవరో అర్థం చేసుకోవాలి కదా. అందుకని గౌడపాదాచార్యులు చెప్తున్నారు, అద్వైతం పరమార్థోహి ద్వైతం తద్భేద ఉచ్యతే. ఎంతటి వాడు తెలుసు అది. భేద అంటే కార్యం అని అర్థం, పరమార్థం అంటే కారణం. అద్వైతం బ్రహ్మ కారణం, ద్వైతం అంటే అన్ని రూపాలు కార్యం. ఏ ఏ రూపాలు చూస్తావో భగవంతుడిని కూడా రూపంగానే కదా చూస్తున్నావు, ఆయన కూడా కార్యమే. కార్యం అంటే ఏమిటి? ఉదాహరణకి మట్టి కారణం, కుండ కార్యం. ప్రోడక్ట్ని కార్యం అంటారండి, కుండ కార్యం. ఈ కారణం మట్టి, కుండ కార్యం. బంగారం కారణమా కార్యమా? కారణం. గొలుసు కార్యం. ఉంగరం, గాజు, బంగారం కారణం. కారణం నుంచి వచ్చిందే కదా కార్యం. బంగారం నుంచి వచ్చిందండి గొలుసు, మట్టి నుంచి వచ్చింది కుండ. కనుక కుండ కారణం కంటే వేరు కాదని చెప్పారు, మీరే చెప్పారా? కుండ అనేది కార్యం కనపడుతున్నది, మట్టి కంటే అంటే కారణం కంటే వేరు కాదు. అవునా? బంగారం గొలుసు, గొలుసు బంగారం కంటే వేరు కాదు. గొలుసు ఎక్కడుందో బంగారం అక్కడే ఉంది, బంగారమే గొలుసుగా కనపడుతోంది. అర్థమైందా? మట్టి కుండ, బంగారము గొలుసు. అద్వైతము ద్వైతం. ద్వైతం కార్యం, అద్వైతం కారణం. కారణం బ్రహ్మ అద్వైతం, ప్రపంచ కార్యప్రపంచం ద్వైతం. అద్వైతం బ్రహ్మ కారణం, పరమార్థం సత్యం, ప్రపంచం కార్యం. ఇప్పుడేం చెప్పాలి మీరు? కారణం సత్యం, మట్టి సత్యమా కుండ సత్యమా? బంగారం సత్యమా గొలుసు సత్యమా? అద్వైతం బ్రహ్మ సత్యమా ద్వైత ప్రపంచం సత్యమా? అద్వైత బ్రహ్మ సత్యం. అవునా? కుండ ఉన్నదా? లేదు. ఏమున్నది ఇక్కడ? కారణం మట్టి. గొలుసు ఉన్నదా? నిజంగా ఉన్నదేమిటి? బంగారం. మీరు బంగారం చూస్తున్నారా గొలుసు చూస్తున్నారా? గొలుసు చూస్తున్నారు, బంగారం చూడలేదా? గొలుసు చూస్తున్నప్పటికీ కూడా సత్యం కాదు. గొలుసు బంగారమే, బంగారమే సత్యం. సందేహం లేదు కదా. అద్వైతం బ్రహ్మ కారణం, ద్వైత ప్రపంచ ద్వైత రూపాలు, రామ కృష్ణ దేవుళ్ళు రూపాలు, ఇవన్నీ రకరకాల రూపాలు, ద్వైత నామాలు రూపాలు, ఈ ప్రపంచం అంతా కూడా కార్యం. అద్వైతం బ్రహ్మ కారణం కంటే ఇవన్నీ వేరుగా ఉండగలవా? గొలుసు బంగారం కంటే వేరుగా ఉండగలదా? చక్కగా తలకాయ ఊపుతారు, రొటేషన్. ఈ మట్టి పాత్రలన్నీ కూడా మట్టి కంటే వేరుగా ఉండలేవు కదా. మట్టి పాత్రలన్నీ మట్టి తీసేయండి అందులో నుంచి,
ఉంటుందా? ఎందుకని? కార్యం తన కారణం కంటే వేరుగా ఉండలేదు. కార్యం తన కారణం కంటే వేరుగా ఉండలేదు. గొలుసైనటువంటి కార్యమైనటువంటి గొలుసు తన కారణమైనటువంటి బంగారం నుంచి వేరుగా ఉండలేదు. మట్టి పాత్రలు అనేటువంటి కార్యములు తమ కారణమైనటువంటి మట్టి నుంచి వేరుగా ఉండలేవు. ఈ ద్వైత ప్రపంచం కూడా, ఈ కార్యం అనేటటువంటి ద్వైత ప్రపంచము తమ కారణమైనటువంటి బ్రహ్మ కంటే వేరుగా ఉండలేవు. ఇప్పుడు మీరు మట్టిని కుండను చూస్తూ ఉంటే ఏం చూస్తున్నారు? మట్టినే చూస్తున్నారు. గొలుసు చూసేటప్పుడు, ప్రపంచం చూస్తున్నప్పుడు బ్రహ్మనే చూస్తున్నాను, కానీ భ్రమలో ఉన్నాం. దోష దృష్టి అంటారు దీన్ని. దోష దృష్టి, పొరపాటు. ఇదే పొరపాటు అంటే ఏమిటి తెలుసా? పొరపాటు అంటే ఏమిటి? దోష దృష్టి. అజ్ఞానంతో చూసే దృష్టి వల్లనే నేను భార్యని, భర్తని, తల్లిని, తండ్రిని బ్రహ్మముగా చూసుకోకుండా వాళ్ళని ఆ రూపంగానే చూస్తున్నాం, కానీ ఆ రూపం వెనకాల ఉన్న సత్య కారణాన్ని మనం చూడటం లేదు. గొలుసు అందం చూస్తున్నారు కానీ గొలుసు లేదు, అక్కడ బంగారమే ఉన్నదని గుర్తున్నదా? ఆహా, ఎక్కడ కొన్నారండి? తంగమాడిగేలో కొన్నానండి. ఆ యొక్క డిజైన్కి అట్రాక్షన్ అయిపోతున్నాం, కానీ మనస్సంతా ఎటుంది దృష్టి? ఆ డిజైన్. కానీ బంగారం మీద లేదు దృష్టి. ఆ డిజైన్ అంతా ఎవరి మీద ఆధారపడి ఉందండి? బంగారం మీద. డిజైన్ చూస్తే చూడు, ఇష్టపడచ్చు, డిజైన్ని ఆనందించవచ్చు, రకరకాల డిజైన్ వేసుకుంటే అందంగా ఉంటుంది. కానీ ఏం గుర్తుండాలి? ఏం గుర్తుండాలి? బంగారం. బంగారం బాగా గుర్తుంటుందండి మాకు, జాగ్రత్తగా తీసి మళ్ళీ భద్రంగా బీరువాలో పెడతానున్నాడు. అదేవిధంగా శాస్త్రం ఒక్కటే చెప్తోంది, మీరు ఎవరిని చూసినా కూడా బ్రహ్మస్వరూపంగా తెలుసుకోవాలి. ఉనికి ఎరుక. ఆ ఉనికి ఎరుకే సత్యం, పరమార్థ. అద్వైతం పరమార్థోహి. ద్వైతం తద్భేద ఉచ్యతే, కార్యం ఉచ్యతే. కార్యం, అద్వైతం అనేది కారణమైతే ద్వైత ప్రపంచం కార్యం, ప్రోడక్ట్. రెండో లైన్, తేషాం ఉభయథా ద్వైతం తేనాయం న విరుధ్యతే. మనకేంటంటే అజ్ఞాన కాలంలో ద్వైతం రెండుగా కనపడతాయి, జ్ఞానకాలంలో అద్వైతం. మోక్షకాలే అద్వైతం. అద్వైతులకి అజ్ఞాన కాలంలో మనం అజ్ఞానంలో ఉన్నాం అనుకోండి, ద్వైతంలో ఉంటాం. జ్ఞానం వచ్చిన తర్వాత ఒక్కటే సత్యం కనపడుతుంది ప్రపంచం అంతా. అంటే జ్ఞానికి ఆకలి ఏదండి? ఆకలి అవుతుంది, భిక్ష తింటారు బాగానే, రకరకాలు తింటారు, ఇంకా ఎక్కువ తింటారు కూడా. అయినప్పటికీ కూడా ఆ సత్యం మీద ఉంటుంది వాళ్ళ దృష్టి, బ్రహ్మ మీద ఉంటుంది వాళ్ళ దృష్టి. ప్రోడక్ట్ని చూస్తూనే, ఇది చూస్తూనే నా దృష్టి దేని మీద ఉంటుంది? మట్టి మీద ఉంటుంది. దీని రూపానికి నేను దాసుణ్ణి కాను. ఏ రూపం అయితే ఏముంది, ఎట్లా ఉన్నా కూడా అది దాని యొక్క వాల్యూ అని. ఒక భక్తుడు అట్లాగే రాములు బీదవాడు, పాపం రాముల వారి విగ్రహాలను అమ్మడానికి వెళ్ళాడు. హనుమంతుల వారిని కూడా అమ్ముతేటప్పుడు అందరికి కలిపి ఒకటే రేట్ ఇచ్చాడు. హనుమంతుల వారు చాలా వెయిట్ ఉన్నాడు, కొంచెం డబ్బు ఎక్కువ అన్నాడు. హనుమంతుల వారు కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాడు కదా ఆయన, అందుకని పోవయ్యా అన్నాడు. బంగారం వాల్యూనా అక్కడ హనుమంతుల వారి లెక్క. బంగారం ఎన్ని గ్రాములు ఉందనే లెక్క, కానీ హనుమంతుల వారు భీముడు లావుగా ఉన్నాడని చెప్పి డబ్బులు ఎక్కువ ఇస్తారా? ఇక్కడ బంగారం విలువ. అందుకని కారణానికే విలువ, కానీ కార్యానికి విలువ లేదు. అర్థమైందా? అందుకని తేషాం ఉభయథా ద్వైతం అనేటి ఏమిటి అర్థం? వీళ్ళకి ద్వైతులకి అజ్ఞాన కాలంలోనూ ద్వైతమే. శివలోకానికి పోకముందు నేను భక్తుణ్ణి, దాసుణ్ణి, ఆయన స్వామి. పోనీ శివలోకానికి పోయి అయినా పోనీ దాసత్వం పోయిందంటే పోలేదు, అక్కడికి పోయినా కూడా నేను దాసుణ్ణి. అది వాళ్ళకి ఉభయథ అంటే ఏమిటి? వ్యావహారిక కాలే అపి ద్వైతం,
పారమార్థిక జ్ఞాన సమయే అపి ద్వైతమేవ. వాళ్ళకి మోక్షకాలంలో కూడా ద్వైతమే. వాళ్ళ మోక్షం అది, మనం చెప్పే మోక్షం కాదు వాళ్ళది. అందుకని ఉభయథ అంటే 2 సమయాల్లో, శివలోకానికి పోకముందు ద్వైతమే, శివలోకానికి పోయిన తర్వాత ద్వైతమే, విష్ణులోకానికి పోకముందు ద్వైతమే, పోయిన తర్వాత కూడా ద్వైతమే. ఆయన దగ్గరికి వెళతామండి, ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటాం, దాసుణ్ణి అనే భావం ఉంటుంది, భక్తుణ్ణే అనే భావం ఉంటుంది, ఆయన స్వామి అనే భావం ఉంటుంది. ఏమిటయ్యా తేడా అన్నాడు. ఇక్కడ లోకల్గా లేను, ఈ కూవన్ రివర్ దగ్గర కాకుండా పైన ఉన్నాను, అంతే తేడా. స్వర్గలోకంలోకి పోయినా అంతే వాళ్ళ యొక్క ద్వైతాలకి. తైరయం న విరుద్ధ్యతే. వాళ్ళు అలా చెప్పినా కూడా వెళ్ళు, వైకుంఠానికి వెళ్ళి ఏం చేస్తావు, మళ్ళీ తిరిగి వస్తావు. నీకు అజ్ఞానం ఉన్నంతకాలం నువ్వు భగవంతుడు నువ్వు వేరనుకున్నంతసేపు నీకు జన్మ తప్పదు. ఆ పుణ్యం క్షీణించగానే మళ్ళీ వస్తావు. ఆ పుణ్యం అయిపోతుంది కదా, చేసిన పూజల పుణ్యం అంతా అయిపోగానే మళ్ళీ తిరిగి వస్తావు. లేకపోతే అక్కడ నీకేం చేయాలంటే బ్రహ్మదేవుడు నీకు మళ్ళీ ఏం చెప్తాడంటే మాండుక్య ఉపనిషత్తు కూర్చో చదువుకో అని చెప్పి 4 తలకాయలు ఉంటాయి కాబట్టి ఆయనకి రోజు క్లాస్ పెడతాడు. వారానికి ఒకటి కాకుండా ఒక్కొక్క వైపు ఒక్కొక్క క్లాస్ తీసుకుంటూ ఉంటాడు. అప్పుడు నువ్వు గిరగిర చదువుకోవాలి. అక్కడికి పోయినా కూడా ఆ చదివేది అది ఇక్కడ చదవచ్చు కదా హాయిగా, తప్పించుకోలేరు. అది తైరయం న విరుద్ధ్యతే, మేము వాళ్ళ నుంచి విరుద్ధం కాదు. తర్వాత కారిక. అందుకని గురువుగారు చెప్పేటప్పుడు గురువుగారికి కొంత సహాయం చేయాలి మనం. ఏమిటి సహాయం తెలుసా? ధన సహాయం అని కాదు, ఆయనకి వారు చెప్పే మాటల్ని కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా ఏమిటో మాట్లాడుతున్నారండి బుర్రకు పైకి పోయింది అంటే ఏమిటి, మనం గురువు గారికి సహకరించడం లేదని అర్థం. పాపం ఏమిటో గంట సేపు మాట్లాడుతున్నారు కదా, ఏమిటో ఉండుంటుంది అందులో అనే విషయం అని కొంచెం సహకరించాలా లేదా గురువుకి? అయిపోయిందా, గంట అయిపోయిన తర్వాత అబ్బా అయిపోయిందా క్లాస్ అంటే ఏమిటి, గురువు గారికి సహకరించడం లేదని అర్థం. ఒక్కొక్క మాట చెప్తుంటే ఆ మాట వెనకాల ఏదో ఉన్నది, దీన్ని గ్రహించాలి అని ప్రయత్నం చేయడమే గురువు గారికి సహకరించడం. ఇది మన బుద్ధికి అందేది కాదు అంత తేలిక, చాలా కష్టం, చాలా కష్టం. అందుకని శాస్త్రం మన దగ్గరికి దిగి వస్తుంది. అందుకని మనకు పూజలు పునస్కారాలు ఇవన్నీ పెట్టింది మన కోసమే. శాస్త్రం మన కోసం దిగి వస్తే మనం ఏమైనా మెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఆహా. గురువు గారి కోసం కొంచెం ఏదన్నా వారు చెయ్యి అందిస్తుంటే పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా, నేను ఇక్కడే కూర్చుంటాను చతికిల పడి మరి అంటే గురువు గారు ఏం చేయగలరు? చెయ్యి అందించినా కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేయకపోతే గురువు గారు ఏం చేయలేరు. అందుకని ఆ గురువు మనకు చెప్పేటప్పుడు ఆ విలువ కనుక మనం తెలుసుకొని గ్రహించకపోతే, ఆ చెప్పే గురువు దొరకనప్పుడు తెలుస్తుంది మనకు అది ఎంత కష్టము. కనుక గురువు చెప్పేటప్పుడే మనం కనుక శ్రద్ధతో చదవకపోతే ఇంటికి వెళ్ళి మళ్ళీ మన పిల్లలు స్కూలుకు వెళ్ళేటప్పుడే ఇంటికి వచ్చి హోంవర్క్ చేయాలా లేదా? నాన్న హోంవర్క్ 2 ఏళ్ళు ఆగి చేస్తానన్నాడు అనుకోండి మీ అబ్బాయి, చెప్పండి మీరే. స్కూల్కి వెళుతున్నాడు, చదువుతున్నాడు, గురువుగారు హోంవర్క్ ఇస్తున్నారు టీచర్ గారు, ఇంటికి వచ్చి పిల్లవాడు వెంటనే హోంవర్క్ చేస్తే మీరు ఆనందిస్తారా లేదా? మళ్ళీ ఆ పాఠం తిరగేసి చదివి మళ్ళీ ఇంటి క్లాస్కి వెళ్ళి తిరిగి చెప్తే గురువు గారికి, ఆ గురువు గారికి ఆనందం, తల్లిదండ్రులకు ఆనందం. అప్పుడు ఆ పిల్లవాడు కూడా ఆ విద్యలో ఎదుగుతాడు. అవునా? అంటే వాడికి ఎంత కష్టపడాలి ఆ సబ్జెక్ట్ చదవడానికి, అవునా? చదవాలి. అదేవిధంగా ఈ సబ్జెక్టు మాత్రం ఇది చదవక్కర్లేదా? పుస్తకం అక్కర్లేదు, నోట్స్ అక్కర్లేదు, ఓకే. పోనీ ఇంటికి వెళ్ళండి మననం చేస్తారా? అది చెయ్యాలి. కనీసం పుస్తకం పెట్టుకొని రాసుకొని చేస్తూ ఉంటే అదొక రకం. కొన్ని సీడీలు పెట్టుకొని క్యాసెట్లు వింటూ ఉండాలి, అదే పనిగా వింటూ ఉండాలి. వింటూ 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 ప్రశ్నలు వస్తాయి, ప్రశ్నలు అడగాలి గురువు గారిని. వారు చెప్పేదాన్ని మనం మళ్ళీ మళ్ళీ మళ్ళీ. మీ పిల్లలు ఎలా చదువుతున్నారు మీరు ఆలోచించండి. చదివే కదా, అదేమో భౌతిక విద్య, పొట్టకూటి కోసం చదివే విద్య. ఇదేం విద్య? ఆత్మ విద్య. విద్యే కదా. వాళ్ళకి వాళ్ళ పుస్తకాలు ఉన్నాయి, మనకు మన పుస్తకాలు ఉన్నాయి. కానీ ఎంతమంది ఆ చదువు వాళ్ళు చదివినట్లుగా ఎంతమంది ఈ వేదాంత విద్యను చదువుతున్నారు చెప్పండి అంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు.
వేళ్ల మీద. ఎందుకంటే ఏముందండి, ఏదో కాసేపు విని రావడానికే కదా. స్వామీజీ అంటారు అలా కాదు, ఇది కూడా వాళ్ళు ఎలాగైతే పుస్తకాలు కొనుక్కుంటున్నారో, వాళ్ళు ఎలాగైతే రాసుకుంటున్నారో నోట్స్, వాళ్ళు ఎలాగైతే మళ్ళీ హోంవర్క్ చేస్తున్నారో, వాళ్ళు మళ్ళీ స్కూల్కి వెళ్ళి ఎలా పరీక్ష రాస్తున్నారో, ఇక్కడ కాకపోతే పరీక్ష పెట్టాం అంతే తేడా. ఇక్కడ ఇంటికి వెళ్ళి మళ్ళీ భార్యాభర్తలు లేకపోతే స్టూడెంట్స్ ఇద్దరు ఒకరికొకళ్ళు ఏం చెప్పారు స్వామిని వేళ అవి మళ్ళీ విచారణ చేసుకోవడం, చదివి రాసి నోట్స్ని చదువుకోవడం, క్లాస్కి వచ్చే ముందు మళ్ళీ ఏమేమి శ్లోకాలు చెప్పారని చూసుకోవడం. ఆ విద్యంతో ఇది అంతే. అలా చేసిన విద్యార్థి ఖచ్చితంగా ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందుతాడు. అలా చేయని వాళ్ళకి నెక్స్ట్ బర్త్ అంతే కదా. మళ్ళీ క్లాసులో నెక్స్ట్ క్లాసులో కూడా మన పిల్లవాడు చదవలేదనుకోండి, మీరే చెప్పండి ఎక్కడ కూర్చుంటాడు వాడు? ప్రమోషన్ ఉంటుందా? సేమ్ క్లాస్లో కూర్చుంటాడా? సేమ్ క్లాస్. ఇక్కడ రాయకపోయినా మీరు ఇంటికి వెళ్ళి ఇంపార్టెంట్ అయిన పాయింట్లు నోట్ చేసుకోవచ్చు మనసులో. లేకపోతే అదే చింతనలో ఉండడం శ్రద్ధగా. అలా ఉన్నప్పుడే ఫలితం ఉంటుంది. కానీ ఏదో కాలక్షేపానికి చదివితే మంచిదే, అది ప్రయోజనం ఉంటుంది. కానీ జ్ఞానం రావడానికి నేను చెప్పేది, మీ అబ్బాయికి గోల్డ్ మెడలిస్ట్ కావాలని కోరుకుంటారా, ఏదో 20 మార్కులు వస్తే సరిపోతాయి అనుకుంటారా? 20 మార్కులు వస్తే స్వీపర్ అవుతాడు కదా. గోల్డ్ మెడలిస్ట్ కావాలి, హై పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటారా లేదా? గురువు గారు కూడా అంతే. ఇప్పుడు మనకేంటి గోల్డ్ మెడల్? మోక్ష. ప్రతి శిష్యుడు మోక్షాన్ని పొందాలని గురువుగారు కోరుకుంటారు. కానీ అందరూ గోల్డ్ మెడల్కి రావు, ఎవరికో కొద్ది మందికి వస్తాయి. ఎవరైతే కష్టపడి ప్రయత్నం చేసి వారి సమయాన్ని వెచ్చించి, ఇక్కడ ఏమిటయ్యా అంటే అక్కడ అన్ని డొనేషన్లు, ఫీజులు. ఇక్కడ మనకు జ్ఞానం, వైరాగ్యం, సాధన, చతుష్టయ సంపత్తి ఇస్ ద ఫీజు, నిజమైన ఫీజు. అవి ఇస్తేనే పనులు జరుగుతాయి. ఇక్కడ సాధన, చతుష్టయ సంపత్తి కావాలి. వినయం, శ్రద్ధ, భక్తి, అన్నిటికంటే కమిట్మెంట్, శాస్త్రం మీద కమిట్మెంట్ ఉండాలి. మీలాంటి వాళ్ళు దొరికితారనుకోండి స్టూడెంట్స్, ఖచ్చితంగా ఆ గురువు గారికి ఒకటే ఆనందము ఆనందం. సరే, తైరయం న విరుధ్యతే. తర్వాత వీళ్ళు ఎవరెవరండి అంటే గౌడపాదాచార్యుల వారు పేర్లు చెప్పలేదు ఇక్కడ, శంకరాచార్యుల వారు రాస్తారు. ఈ యొక్క అనేక మంది సిద్ధాంతాలు ఉన్నాయి కదా, వాళ్ళు ఎవరంటే ప్రకృతి పురుష సాంఖ్యవాదులు. ఈ సృష్టి సత్కార్యవాదం అని చెప్తారు వాళ్ళు. ప్రకృతి పురుష పరిణామవాద మొదటి సిద్ధాంతం. ద్వైతుల్లో మొదటి వాళ్ళు ప్రకృతి పురుష ద్వైత సిద్ధాంతం. వీళ్ళేంటి వాదం అంటే పరిణామవాదం. భగవంతుడు మారిపోయినాడు, పురుషుడు ఈ ప్రపంచం నిజంగానే మారింది, పుట్టింది అంటారు వాళ్ళు. పరిణామవాదం. 2 కణాద మతం. కణాద మతం అంటే అణువాదం అంటే వీళ్ళది ఆరంభవాదం అంటారు. ఆరంభవాద న్యాయ వైశేషికులు. 3 శూన్యవాదం, బౌద్ధమతం. శూన్యవాదం, బౌద్ధమతం. 4 జైన మతం, అర్ధశూన్యవాదం. వీళ్ళ పేరు అర్ధశూన్యవాదం. సప్తభంగీవాద. వీళ్ళు కాకుండా ఇంకా ఉన్నారు. ఎవరెవరయ్యా అంటే ద్వైతులు, వైష్ణవులు, శైవులు. ద్వైతులని కాదు, శైవులు, వైష్ణవులు, శాక్తేయులు, శక్తిని పూజించేవాళ్ళు, గాణాపత్యులు, కొల్లలు. అక్కడ కుంభమేళాకి పోయినామంటే తెలుస్తుంది మనకు రకరకాల వాళ్ళు ఎన్నెన్ని పూజలు చేస్తారు, ఎన్ని రకాలు చేస్తారు. ఒక్కొక్కసారి అందుకనే దేశం అంతా చుట్టి రావాలి. ఒకసారి పోయి కన్యాకుమారి నుండి కాశ్మీరం దాకా ఒక్కసారి అట్లా మనం ప్రయాణం చేస్తూ ఉన్నామంటే తెలుస్తుంది. రకరకాల వేషాలు, రకరకాల పూజలు, రకరకాల దేవుళ్ళు. అప్పో ఇంతమంది ఉన్నారా అని. అందుకని మన వాళ్ళు తీర్థయాత్రలు చేసేవాళ్ళు. తీర్థయాత్రలు ఎందుకు చేస్తారంటే ఇవన్నీ మనకు తెలుస్తాయి చేస్తే. సంవత్సరానికి ఒకసారి తీర్థయాత్రలకు వెళ్ళాలి. వెళ్ళిరండి ఒకసారి. తర్వాత హారిక 19.
మాయయా భిద్యతే హేతత్ నాన్యథాజం కథంచన తత్వతో భిద్యమానే హి మర్త్యతామమృతం వ్రజేత్. మాయయా భిద్యతే ఏతత్. ఏతత్ అజం, ఈ యొక్క ఆత్మ. అజం అంటే పుట్టుక లేనటువంటి ఆత్మ. అజం అంటే, జమ్ అంటే పుట్టడం, అమెరికన్ డైమండ్ కాదు. ఓకే, జమ్ అంటే పుట్టడం. ఆ జమ్ అంటే పుట్టుక లేని, పుట్టుక లేనటువంటి. ఏతత్ ఈ ఆత్మ భిద్యతే వేరువేరుగా కనపడుతుంది. భిద్యతే అంటే కార్యం, అనేక కార్యాలుగా కనపడుతుంది. భిద్యతే అంటే భిద్ విదారణే, చీలిక అంటారు, చీలిపోవడం. ఒక పరమాత్మ బ్రహ్మమే అనేక జీవాత్మలుగా నిజంగా చీలిపోయినాడు అనుకోండి. వీళ్ళు చెప్పేది అదే సిద్ధాంతం. ఒక్క భగవంతుడే అనేక జీవులుగా చీలిపోయినట్ట. భిద్యతే. భిద్యతే ఎట్లా? మాయయాహి, మాయ వల్లనే కానీ నిజంగా కాదు. అది ఒక మాయ వల్లనే జరుగుతున్నది కానీ నిజంగా కాదు. మాయయా వ్యావహారిక సత్యం అని అర్థం. అజాయమానో బహుధా విజాయతే. కలకనేటప్పుడు మీరు నిజంగా ఏనుగు గుర్రం అయినారా? మరి ఎలా సృష్టించారు? మీరే గుర్రంగా కనపడుతున్నారు, మీరే ఏనుగుగా కనపడుతున్నారు కలలో. ఏమండి అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి చెప్పండి ఇప్పుడు నాకు. కలలో ఎన్ని చూశారంటే అన్ని రకాలు చూశారు. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? నిద్రాశక్తిలో నుంచి వచ్చినాయి అవన్నీ. అదేవిధంగా మాయాశక్తిలో నుంచి, భగవంతుడు నిర్గుణం బ్రహ్మలో మాయాశక్తి ఉంది కదా, ఆ మాయాశక్తి నుంచి ఇవన్నీ కనపడుతున్నాయి. మాయయాహి విద్యతే అన్నారు, అంతే. న అన్యథా కథంచన, అంతేగాని వేరుగా నిజంగా చీలిపోవడం అట్లా ఏం లేదు. భగవంతుడు అనేక రకాలుగా చీలిపోయినాడు అన్నాడు. చీలిపోతాడండి ఎక్కడన్నా? ఆయన వేరువేరుగా అవుతాడా? నిజంగా కాలేడు. ఇప్పుడు ఇక్కడ ఇది ఉన్నది, హాల్ ఉన్నది, గోడ కట్టాం. ఈ గోడలో ఉన్న బయట ఉన్న ఆకాశం ఇది చీలిపోయిందా నిజంగా? హాల్లో ఉన్న చోటు బయట ఉన్న చోటు చీలిపోయిందా నిజంగా? ఈ చోటుని మీరు చీలకొట్టగలరా? ఖండించగలరా? ఇది క్రొత్తగా పుట్టిందా? పోనీ ఈ చోటు, ఈ కుండలో ఉన్న చోటు క్రొత్తగా పుట్టిందా? ఎందుకని? కొంచెం ఖండించి ఆకాశాన్ని, చోటుని కుండలో వేయొచ్చు కదా. కుండ చేసేవాడు ఈ చోటును కొంచెం కట్ చేసి కుండ తయారు చేసేటప్పుడు కాస్త ఇందులో పెట్టాడా? లేకపోతే ఏమండి కుండలో చోటు పుట్టిందా పుట్టలేదా చెప్పండి నాకు. ఇది జమ్మ రాజం. ఈ కుండలో ఉన్న చోటు జమ్మ అజమ్మ? అజం పుట్టలేదు కదా. ఎందుకని? ఎందుకు పుట్టలేదు? కుండ చేయడానికి ముందే ఉన్నది, కుండ అయిన తర్వాత అందులో అది ఉంటుంది అట్లాగే. దానికి ఏమైనా పుట్టుకుందా ఏమిటి? కానీ దాన్ని ఏమైనా చీల్చాడు ఆయన? మా ఇల్లు కట్టామండి కాస్త చోటు తీసుకొచ్చి ఇంట్లో పెట్టానంటారా? చోటులో ఇల్లు కట్టారా? ఇంట్లో చోటు కట్టారా? చోటులో ఇల్లు కట్టారా? ఇంట్లో చోటు తీసుకొచ్చి పెట్టారా? స్థలంలో ఇల్లు కట్టాం కానీ ఇంట్లో స్థలాన్ని తీసుకొచ్చి పెట్టలేదు. స్థలం పుట్టిందా? ఇల్లు పుట్టిందా? ఇల్లు పుట్టింది కానీ స్థలం పుట్టలేదు. ఎందుకంటే స్థలాన్ని మీరు ముక్కలు చేయలేరు. ఉన్న స్థలంలో ఇల్లు కట్టడం వల్ల ఆ స్థలం విభజించినట్లుగా కనపడుతోంది, అంతేగాని నిజంగా విభజించారా? బాగా ఆలోచించండి. ఉన్న స్థలంలోనే మీరు కట్టారు కానీ నిజంగా ఆ స్థలం అనేది నూతనంగా జన్మించలేదు. బ్రహ్మం కూడా అంతే. అంతటా వ్యాపించి ఉన్నటువంటి సత్ చిత్ పరమాత్మ ఎవ్వరూ ఆయన్ని విభజించలేరు. ఆయన అనేక జీవులుగా పుట్టడం, ప్రపంచంగా మారడం నిజంగా లేదు. అదంతా కూడా ఆయనలో ఈ జీవులు ఇవన్నీ శరీరాలు పుడుతున్నాయి పోతున్నాయి.
ఆత్మలో ఈ జీవులు పుడుతున్నాయి పోతున్నాయి కానీ నిజంగా ఆయనలో ఏవి కూడా ఎక్కడ విభజన చేయలేం. అదే చెప్తున్నారు, మాయయాహి భిద్యతే ఏతత్ న అన్యథా కథంచన, మరే మార్గం లేదు దానికి. ఎలాగైతే నీ నిద్రాశక్తి ఆవరణ విక్షేపం వల్ల కలగంటావు కదా, అవన్నీ సృష్టించావు నువ్వు. అదేవిధంగా అజ్ఞానం వల్ల నీకు భ్రమ వల్ల పొరపాటు వల్ల దేవుడు పుట్టించాడు, దేవుడే ఇవన్నీ సృష్టి చేశాడు అంటున్నావు. శాస్త్రం చెప్తుంది నిజంగా దేవుడే పుట్టించాడు, దేవుడే ఈ ప్రపంచంగా మారాడు అంటే ఆయన కూడా మారిపోయినాడు అనుకోండి, ఏమవుతాడు తెలుసా? 2వ లైన్ చెప్తున్నారు చూడండి. తత్వతః విద్యమానేహి మర్త్యతాం అమృతం భజేత్. అమృతం మర్త్యతాం భజేత్ అంటే ఏమవుతుంది? ఆయనకి మరణం అంటూ లేదు కదా, పుట్టాడే అనుకోండి ఈ ప్రపంచంగా, ఏమవుతుంది? ఆయనకి మరణం ప్రాప్తిస్తుంది. భగవంతుడికి కూడా ఆయన ఈ ప్రపంచంగా మారాడనుకోండి, నిజంగానే మారితే ఏమంటే వికారం, మారిపోయాడు. ఏదైతే వికారం ఉంటుందో దానికి మరణం ఉంటుంది. భగవంతుడే ఈ ప్రపంచంగా మారాడు అని చెప్పాం మనమే, అది నిజం కాదు అని చెప్పాలి. మళ్ళీ భగవంతుడే ఈ ప్రపంచంగా మారాడు, మారినట్లుగా మాయలాగా అని కనపడుతున్నాడు. నిజంగా మారాడే అనుకోండి, నిజంగానే మారాడు, ఏమవుతుంది తెలుసా? సవికారం. ఏదేదైతే సవికారమో దానికి మరణం ఉంటుంది. మనకు వికారం ఉందా లేదా? ఈ శరీరం మారుతోందా లేదా? అందుకనే మరణం ఉంది శరీరానికి. భగవంతుడు కూడా మారాడు అనుకోండి నిజంగానే, ఆయనకు కూడా డేట్ ఆఫ్ డెత్ ఉంటుంది. అట్లాంటి భగవంతుడా మీకు కావాలి? మర్త్యతాం వ్రజేత్. మర్త్య అంటే మరణాన్ని పొందుతాడు. ఎటువంటి భగవంతుడు? అమృతం, మరణం లేనటువంటి భగవంతుడిని మరణం ఉన్నట్లుగా అయినట్లు అవుతుంది మీరు కనుక సృష్టి నిజంగా ఉంది అంటే అంటున్నాడు. తర్వాత కారిక 20. అజాయస్యైవ భావస్య జాతిమిచ్చంతి వాదినః అజాతో హ్యమృతం భావః మర్త్యతాం కథమేష్యతి. వాదినః ఇచ్చంతి. మిట్ట వేదాంతం అంటారు చూసారా? వాదినః అంటే ఈ వాదించుకునే వాళ్ళందరూ సాంఖ్య, న్యాయ, యోగ, వైశేషిక, విశిష్టాద్వైతం, ద్వైతం, వీళ్ళందరూ కూడా వాదినః. వీళ్ళందరూ కూడా బ్రహ్మం గురించే మాట్లాడుతున్నారు. బ్రహ్మవాదినులే, దేవుడి గురించే మాట్లాడుతున్నారు. జాతిం ఇచ్చంతి అజాతస్య భావస్య ఏవ. జాతిం ఇచ్చంతి, జన్మే లేనటువంటి అజాతస్య భావస్య అంటే నిర్వికారమైనటువంటి, వికారమే లేనటువంటి ఈ యొక్క బ్రహ్మాన్ని జాతిం ఇచ్చంతి పుడుతున్నట్లుగా వాళ్ళు భావిస్తున్నారు. నిజంగానే భగవంతుడి నుంచి పుట్టి వచ్చింది, ఆయనే ఈ ప్రపంచం అంతా మారాడు అని చెప్పి నిజంగా చెప్తున్నారు వాళ్ళు. ఈ యొక్క ప్రపంచం అంతా కూడా భగవంతుడి యొక్క వికారమే అంటున్నారు. నిజంగా వికారమైతే కథం అజాతః అమృతః భావః. ఆయనకి జన్మే లేకపోతే ఆయన ఎట్లా వికారాన్ని పొందుతాడు? జన్మే లేకపోతే ఆయన ఎట్లా మారతాడండి ఈ ప్రపంచంగా అంటున్నారు గౌడపాదాచార్యుల వారు. ఒకవేళ మారితే మర్త్యతాం యేష్యతి, ఆయన కూడా మరణిస్తాడు, ఆయన కూడా మరణిస్తాడు. అందుకని చూడండి, రాముల వారు పుట్టాడు, రాముల వారు వెళ్ళిపోయారు. కృష్ణ పరమాత్మ పుట్టారు, తర్వాత ఆయన కూడా వెళ్ళిపోయారు. మరి ఇంక వాళ్ళు కూడా వెళ్ళిపోతే ఇంకెవరు నిజంగా ఉండేది? అందుకని అది మరణంగా చెప్పం మనం, చూసారా? మరణంగా చెప్పం. వాళ్ళు అవతారం తీసుకున్నారు, మళ్ళీ అవతారంలోకి వాళ్ళ రూపాల్లోకి వెళ్ళిపోయినారు. అంతేకాని నిజంగా పుట్టడం, నిజంగా మారటమే కనుక ఉంటే, ఏమండి పాలు పెరుగైపోయింది, మళ్ళీ పాలు దొరుకుతాయా మీకు?
నిజంగా మారిపోతే పాలు పెరుగ్గా అయినట్లే భగవంతుడు కూడా ప్రపంచంగా మారిపోయినాడు అనుకోండి, ప్రపంచం అంతా నశిస్తున్నది కదా మన కళ్ళ ముందే. ప్రళయం రాగానే నశిస్తుంది కదా, ఆయన కూడా నశిస్తాడు. నిజంగా ఆయన కనుక మారి ఉంటే మర్త్యతాం అన్నాడు. పుట్టని వాడు మనకు పుట్టుకని కనుక మీరు ఇచ్చారంటే నిజంగా ఈ ప్రపంచం అంతా మారిపోతే ఆయన కూడా నశిస్తాడు. కనుక భగవంతుడిని కూడా నశింపజేసినట్లు అవుతుంది. మరణ ధర్మం కలిగిన వాడవుతాడు. ఆయనకి మరణమే లేకపోతే మనం ఎందుకు ఇట్లా జాతి అంటే పుట్టుక లేకపోతే పుట్టుక ఉన్నట్లుగా ఎలా చెప్తున్నావు నువ్వు అని చెప్తున్నది శాస్త్రం. తర్వాత చూస్తాం మిగతా. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.